రాజ్యాంగ చర్చ వేదిక ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలు మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు రాజ్యాంగ ఆమోదించిన దినోత్సవం. 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా మరి రాజ్యాంగ రచన చేసి 1949 నవంబర్ 26న మరి ఆమోదించడం జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఆనాటి రాజ్యాంగ సభ. ఈ సందర్భంలో మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించవలసిందిగా మా రాజ్యాంగ చర్చా వేదిక ప్రెసిడెంట్ శ్రీ గురుదత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈనాటి మా ముఖ్య అతిథి ప్రధాన వక్త డాక్టర్ సిహెచ్సి సుధాకర్ బాబు గారు, జేసీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి మనందరికీ సుపరిచితులు పెద్దలు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లా సెక్రటరీగా కూడా వారు మరి విధులు నిర్వహించున్నారు. అలాగే మాకు గౌరవ సలహాదారు, సంస్థ ఆవిర్భావం నుంచి ఎంతో కృషి చేసిన శ్రీ ఎన్ కమలకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సంస్థ ఆవిర్భావ లక్ష్యాలు మా కమలకాంత్ గారు వివరించిన తర్వాత మా ప్రెసిడెంట్ గురుదత్ గారు కార్యక్రమ నిర్వహణ ప్రిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కాన్స్టిట్యూషన్ డిబేట్ ఫోరం అనేది ఒకటి పెట్టుకోవాలి అనేది ఆలోచన ఎట్లా వచ్చింది, దానికి ఈ కార్యరూపం దాల్చి ఇంత దూరం ఎలా రాగలిగాం అనేది మీ అందరికీ చెప్పమని సెక్రటరీ హరి గారు కోరిన మీదట ఈరోజు నేను ఇక్కడికి రావటం జరిగింది. మా చిన్నతనంలో హై స్కూల్లో ప్రతిజ్ఞని చేయించేవాళ్ళు అసెంబ్లీలో. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాగే ఏదైనా సినిమాకి వెళ్తే జనగణమన అందరూ లేచి నుంచోవటం అట్లాంటివి జరిగేది. ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అలాంటి ప్రతిజ్ఞ చేయటం, అసెంబ్లీలు, లేకపోతే అసలు ఆడుకునే పిల్లలు కూడా రోడ్డు మీద కనపడే పద్ధతి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, వీసా రావాలా, అమెరికా వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. అంటే స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి మా జనరేషన్ దాకా, అంటే మా తండ్రులు తాతలు వాళ్ళని చూసి ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు అవన్నీ మాకు కొంత మటుకు తెలుసు. ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, తెలియకపోయినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు అది చూడలేదు కాబట్టి. మన దేశ స్వాతంత్రమే బ్లడ్లెస్, మనం రక్తపు చుక్క చెందించకుండా స్వాతంత్రం సంపాదించాం. అందుకనే స్వాతంత్రం విలువ మనకి తెలీదు అని అభిప్రాయం జనంలో. అట్లాంటిది మన జనరేషన్స్, ఈ చిన్న తరం వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద అది తప్పు లేదు, మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కాకపోతే రాజ్యాంగం అనేది అదే మనం చేసుకున్న చట్టం అనుకోండి. ఎవరికైనా కానీ ప్రతి పౌరుడికి చట్టం తెలిసి ఉండాలి అనేది ఒక ప్రీ కండిషన్. అంటే లా చదువుకున్న వాడికే చట్టం తెలియాలని కాదు, ప్రతి పౌరుడుకి చట్టం తెలిసి ఉండాలి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, బట్ మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అట్లా ఈ చట్టం నాకు తెలీదు, నేను చేసింది తప్పు అని నాకు తెలీదు అంటే దానికి ఎగ్జంప్షన్ ఏం లేదు. అయితే ఈ లా చదువుకున్న వాళ్ళకే 2వ సంవత్సరంలోనో 3వ సంవత్సరంలోనో కాన్స్టిట్యూషన్ లా గురించి కొంత ఇంట్రడక్షన్ ఉంటుంది. మరి ప్రతి పౌరుడికి కాన్స్టిట్యూషన్ భావాలు కానీ లేకపోతే ఆ స్పిరిట్ కానీ ఎలా అందరికీ చేరాలి అనే ఆలోచనతో ప్రతి హై స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీ, అదర్ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఇది ఫండమెంటల్గా ఇవి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది, వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక లక్ష్యంతో ఇది పెట్టుకున్నాం. రెండోది
రాజ్యాంగం చెప్పిన విధంగా ఈరోజు పరిస్థితులు నడుస్తున్నాయా లేదా, రాజ్యాంగంలో ఉన్నట్టుగా ఈ సమాజం నడుస్తుందా అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నార్థకంగానే ఉంది. అలాంటి విషయాలు కూడా చర్చించుకోవటమే కాకుండా దాన్ని తెలియజేయటం, మనం ప్రొటెస్ట్ చేయటం, దాన్ని జనాలందరి దగ్గరికి తీసుకెళ్ళటం, లేకపోతే ఒక పేపర్లో కానీ మన చర్చలో రాజ్యాంగం ఎక్కడ డీవియేషన్ అవుతుంది, ఎక్కడ పరిమితులు దాటి జ్యుడిషియరీ కానీ లెజిస్లేచర్ కానీ లేకపోతే మన బ్యూరోక్రసీ కానీ వాటి పరిధులు అతిక్రమించి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడైనా మనకి జరిగిన ఇన్సిడెంట్స్ని మనం అపోజ్ చేయటం, ప్రొటెస్ట్ చేయటం, పబ్లిసైజ్ చేయటం, ఇట్లాంటి లక్ష్యాలతో ముందుకెళ్ళాలనేది ఆలోచన పెట్టుకుని దాదాపు సంవత్సరం క్రితం పడ్డ బీజం అది రిజిస్టర్ అవ్వటానికి కూడా మేము చాలా కష్టాలు పడ్డాం. ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ అనే దానికి స్టాంప్స్ అండ్ ఎంబ్లమ్స్ యాక్ట్ అడ్డం వచ్చింది. తర్వాత ఇండియా అనేది పెట్టకూడదన్నారు, కాన్స్టిట్యూషన్ అనేది పెట్టకూడదన్నారు. ఈ సొసైటీలో సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. తర్వాత లక్కీగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే రాజ్యాంగం హక్కులు విధులు రెండు కల్పించింది ప్రతి పౌరుడికి. ఇప్పుడు హక్కుల కోసం ప్రశ్నించేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఉదాసీనత అంటే ప్రజల్లో హక్కుల గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఇదివరకు విధులు గురించి పెద్దగా బాధ్యతారాహిత్యంగా ఉండేవాళ్ళు, హక్కుల కోసం గట్టిగా అడిగేవాళ్ళు. మాకు చిన్నతనంలో హై స్కూల్లో ఉండగా కానీ కాలేజీలో ఉండగా కానీ ఏదైనా మనకి సంబంధించింది కాకపోయినా ఒక సొసైటీలో ఏదైనా ఒకటి మనకి తప్పు అనిపించింది, జరిగింది అన్నప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి స్టూడెంట్సే ముందు బయటకు వచ్చేవాళ్ళు, స్ట్రైకులు చేసేవాళ్ళు, తర్వాత నిరాహార దీక్షలు చేసేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా మినిమల్ అయిపోయింది. కాబట్టి ఈ స్టూడెంట్స్ని మళ్ళీ ఒక రకంగా వాళ్ళలో జాతీయ భావం ప్రేరేపించడానికి, తర్వాత వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ విధులేంటి అలాంటివి తెలియజేయడానికి సెమినార్లు మనమే కాలేజెస్కి, ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ డిబేట్ ఫోరం స్టార్ట్ చేశాం. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమం మొదటి ఇందాక కమలాకాంత్ గారు చెప్పినట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం పోయిన నెల 8వ తారీఖు జరిగింది. ఈ నెల మొదటి సమావేశం అదృష్టం కొద్దీ ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డే రోజున జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొదటి కార్యక్రమం కింద ప్రారంభం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సుధాకర్ బాబు గారు వారి ఉపన్యాసంతో మొదలు పెడదామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలు గురుదత్త గారికి, పూజ్యులు కేజీ శంకర్ గారికి, హరి గారికి, కమల్కాంత్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, ఇంకా మిగతా పెద్దలకి, నన్ను ఈ కార్యక్రమానికి పిలవడానికి ముఖ్య కార్యక్రమైన కొండా శివరామరెడ్డి గారికి, ఇంకా మిగతా పెద్దలు, నా సభోపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు. ఈ రాజ్యాంగ చర్చా వేదిక గుంటూరు పరిసర ప్రాంతంలో రాజ్యాంగంపై చక్కటి అవగాహనకి, రాజ్యాంగ విలువల ప్రచారానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. రిగార్డింగ్ ది subject today topic, instead of analyzing a few political events and accidents, I feel like telling my ideas on democracy and on the Indian Constitution. Hope in the next half an hour you all
hear and participate in the debate on this, because merely hearing may not serve all that purpose. If you hear for the purpose of reacting, it would be more interesting. In a classroom, a mere teaching may help, but in a forum like this, an interaction will help more in understanding the topic. Now, both democracy and the constitution are the matters relating to governance. Now, I take up a few fundamental areas and we try to understand them. We consider ourselves as the most sophisticated creature on this earth. And if it is so, why do we need to be governed? What is the basis for all this? We have to understand this one. Now, if you observe the other creatures, no other species is governed by anyone. They are free, they are natural. Observe the forest. In Chandamama stories and in Panchantram stories, we understand that the lion is the king of the forest. But if you observe, it is only a story. In reality, lion cannot be the king of the forest. Lion cannot govern even its own herd of lions. Every lion is independent. It acts in the way it likes. It moves in the way it likes. And when such small creatures do not like to be governed, how we, the sophisticated human beings, are governed at every moment. From birth to death, from morning to evening, every moment we are being guided. At the small age, the parents, sometime later the teachers, and if you go to the office, the head of the institution, everywhere, and in the political field, many bosses. All of them govern us. Do we need all that governance? And what is the basis for all this? We have to understand. And if you observe all other creatures, they are not being governed because they are all equal. There is no disparity, both in their physical shape and mentally. They were all potential, and they need not be governed because they are equal. But whereas regarding the human beings, lot of disparity. If one has to govern the other, one must be superior and others should be inferior. Now, how we became inferior to someone? We have to understand all this. What is the basis for all this? One way, every individual is sophisticated. Everyone has his own personality, his own knowledge, skills and all that. But at the same time, they are inferior. How this inferiority developed among the human beings? That we have to understand first. And as I told you, in physical features, all other creatures are almost similar. You cannot distinguish two crows that are in the nature. Appear to be almost similar. They have equal potential. Almost they fly at the same height, equal skills they exhibit. Whereas regarding the human societies, as I told you, lot of disparity between myself and you. I may have my own skills, but you have your own skills. I have my own physique with which I can be identified. You have your own identity. How this disparity started? And this disparity, variance, is the reason for governance. And if we all are equal, there is no scope for governance. And how this variance developed in the nature, that we have to understand. And to understand this, we have to go to the human evolution. And historians and anthropologists say that some 7 lakh years ago, a big natural calamity took place where most of the greenery vanished. And at that point of time, one of the apes, one of the types of ape, in order to search for food and to keep itself away from the enemies, started raising its head. Up to that, the head was horizontal to the earth.
When once it started raising its head, the front two legs became the hands, and that species later became the human being. And in the process of evolution, when it completely raised, the head became vertical to the earth, and with that, the human mind became very, very sophisticated, receiving a lot of knowledge and all that, creativity. With all that, human being started creating things. And for a long time, he was in the caves and in the forests, and he came out with the knowledge he got and started developing a society. In the form of developing society, many institutions human being developed. The first institution human being developed was the education, the knowledge, the learning. And knowledge we can divide into two. One, the nature given knowledge, and the human created knowledge. There is a lot of disparity between the two. The nature given knowledge is simple, universal, and most useful. And now, competing with the nature, competing with the so-called gods, human beings started creating a lot of knowledge, lot of learning. And the knowledge that a human being developed is the most complex one, not easier to understand, and useful in one or two ways, and became dangerous in many, many ways. So hope you understood this. Nature's knowledge is very simple. Learning it is easy. Whereas the human developed knowledge is the most complex one. And human minds for all these thousands and thousands of years have been struggling a lot to learn this knowledge. And some minds could learn it easily, whereas for many, many minds, it is the most difficult thing. So being in education for the past 36 years, what I feel is, what we impart in the classroom is not easier to digest, to receive and digest. And as I told you, everyone is potential, everyone is skillful, but comparing with the other knowledge, one is always inferior. And because it is not easier to learn such a complex knowledge that human being has been developing. And knowledge given by nature is very safe. That was confined only to two things. One is earning food, searching for food. Another one is going for safety. These are all the two things that the nature has given to the species. But human being developed a lot of knowledge, which is not easier to learn. And this human created knowledge, as I told you just now, one way serves a few purposes, but it became the most dangerous one in many, many ways. And it has been creating problems and problems every day. And there are no easy solutions. This is the nature of knowledge that the human being has developed. Now, as a student of criminology and all that, I tell you one thing interesting. One of the very primitive things that the human being developed was the dress, the clothing. And we call it a part of civilization. Being dressed is civilized, but a wonderful invention by a human being. But how it affected the human societies? Is it proper wearing a dress? All very ancient questions. At this stage, we cannot think of it. But if you observe the lives of many great people like Vemana and others, they never liked to be dressed. They avoided dress. What must be the reason? We all have to think of. And it takes a lot of time if I have to tell this. But if you go for a thorough study of criminology, you all may be knowing that human being is the wildest creature in this universe. No other creature. We call certain things as wild animals. They are not really wild. Human being is the wildest one, because a lion never kills another lion, and a species never kills its own species. But we got the knowledge of killing everything in this universe. We kill all other things, we kill the human beings, and we can kill ourselves. How we got all this knowledge? And we must go to the basics, and if you search for, people say, this is the reason. You may get surprised.
at the conclusion, but too much of dressing. Dressing itself is bad, but nowadays we go for too much of dressing. And even the mother cannot see the bare body of a child. From day one itself, everything is hidden. This has been creating a lot of aversion to the other, creating the criminality and all that. And that is how many great philosophers never like being dressed, because it creates wide gap between or among the people. So in that way, every invention made by the human being drifted himself away from the nature, making him a sophisticated person. And okay, all this is one thing. And another thing that created wide gap among the human beings is, as I told you, I am identified by my physique, which is totally different from you. Whereas in the nature, all other creatures maintain almost the same physique, same color, same size and all that. What is the reason for this? And in the form of developing knowledge and all that, we developed another institution, that is marriage and family. For all other creatures in the universe, it was only mating. For procreation, it was only mating. But for us, it is matching. We go for a perfect match, white skin to white skin and many, many things. With this, in the physique, lot of variance is created. But that is not important for our topic. But the knowledge that the human being has developed created wide gap among the people. Some became intellectuals, some became illiterates, innocent people. Now these innocent people are being governed by the so-called intellectuals. And this is the reason for the governance. So hope you all accept it. And we have to investigate what is the reason for governance, why I should be governed by others. Because I am inferior, I cannot take care of my matters. So this is one reason, the variance among the human beings, where one became superior and other became inferior, is the reason for governance. And for modern governance, the reason is unlimited want of the human being. And I am not satisfied with my abilities. More than my abilities, I want to have many more things. For that, we have created many, many fictitious things. And one fictitious thing is the state. Another fictitious thing is the gods. Through these things, we want to get our wants satisfied. And this unlimited want. The more your wants, the more the governance. We go to governance, we feel that there should be someone high who can satisfy all our wants. So these two, the variance among the human beings and the want, are the reasons for the governance. And this is one basic thing. Another thing is, for centuries together, we are being governed. Whether governance really helps, whether it serves the purpose. For that, we have mixed experience. Because of this governance, the state, the government and all that, many, many wars, lot of destruction, lot of corruption, immorality, many, many things. I told you, everything created by human being has one or two advantages and many disadvantages. And if you see the economic institutions, lot of economic activity we do. Some purpose it serves. But if you see on the negative side, it is all total destruction of the universe. Air is polluted, water is polluted. We do not know what is our future, how long we survive. So a great invention, economic activity and all that. No other creature in the universe goes for economic activity. They take the things in the nature and survive. But exploiting the nature, we have been conducting our economic activity. People may consider it as a great thing. One way it is wonderful. But if you see on the negative side, it is all disastrous. And so such type of knowledge human being has been developing, such type of institutions human being has been developing. When all other creatures have been surviving happily without being governed, what we have been achieving for all these centuries. So all these basic things we have to understand while understanding the governments and all that. As I told you, these are all fundamental things, nothing related directly to the constitution. But now,
we are being governed for centuries together because, as I told you, some are inferior. Now, can it be accepted that some are inferior and they are being governed by the others? If you look into Sigmund Freud, a great psychologist of the 19th century, he says that to his understanding, most of the people are a trash, he says. And coming to democracy, one of the forms of governance, if you study Socrates, Plato, and Aristotle, the three great philosophers, they never liked it. And Socrates says that people are not sufficient to elect their leaders. And Plato says that, I do not remember exactly now, but it is an ignorant form of government like that, he says. And in the modern days, even Churchill also, he called democracy as the worst form of governance. If it is so, how our constitutional framers in 1950 adopted democracy? Now, in the 2nd and 3rd century BC, Socrates and others, as maybe at that time people were innocent, for that they may felt that people did not have maturity to elect their leaders. But if we study the history, it appears by 13th and 14th centuries, there was some positive approach towards democracy, and democracy was liked. And by 19th century and in 20th century, America was exporting democracy to all the countries, and we also adopted democracy. And this is one of the inventions that the human knowledge has created. And again, same thing, one or two advantages and many disadvantages. One advantage is people can participate in the democratic process. They can elect their leaders. Lincoln's statement, it is for the people, by the people, and all that. So like that, people get participation in governing themselves. That is the advantage. But if you see on the negative side, democracy is responsible for the fall of values, for immorality. It is the reason. And the leader has to get the support of the majority. For that, he has to attract the people by making false promises and all that. And we blame for liquor, money and all that, the role they have been playing in democratic elections. But there is no other way, because most of the people are inferior. They like all this. Only a small section of the people, elite people like ours, may feel for the role money and others have been playing, the caste, religion and all that. But most of the people enjoy it, because that is their level of understanding of the social needs and all that. When this is the nature, how democracy will help the society? That is one important thing we have to understand. And political philosophers say that if people develop many ifs and buts, if people develop great solidarity, then democracy may help the societies. But is it possible when most of the people are trash, as Sigmund Freud says? Can we achieve all this? Can we bring all that solidarity among the people? So these are all some of the basic things that we have to understand regarding the democracy. But anyhow, in 1950, our constitutional framers have adopted democracy, and for the first 15 or 20 years, it somehow worked because of the history of foreign rule and all that. And some type of solidarity, even after the worst partition, there was some type of solidarity among the people, and somehow it worked. Then a big challenge to Indian democracy in the form of individualism. Individuals started dominating the political field, and with Indira Gandhi it started, and now we have mixed experience. And sometimes the societal interest, sometimes the individual interest has been dominating. And it is like football, playing with democracy. Some people play one way, whereas other people play in a different way. And how to reduce the role of the individual in the minds of the Indian people and in the Indian political system. This is the most challenging one. And instead of looking at the social interest, majority of the people are going along with the individuals.
Definitely individual matters a lot, but we all say that good people should come to politics. But how to understand all this is not easier. This is all one aspect. Now, democracy in the Indian Constitution. What are the fundamentals and others that are laid down in the Indian Constitution? Now, for Indian democracy, the fundamental thing is adult suffrage. Now, whether it is proper, giving right to vote to every person that has completed 18 years, and whether there can be any other test. If you suggest any other test, it is not easier to determine that one. Age is the simple one to determine. And we have two types of democracy. One is intellectual democracy and birthright democracy. Birthright democracy. And our constitution has adopted this birthright democracy. And every person that has completed 18 gets right to vote. And how they have been voting, whether they are looking at the good people and all that. And in this mighty country, knowing one's personality in order to vote is not easier. Election Commission has been suggesting many things to know the nature of the candidate, background of the candidate and all that, and whether they are sufficient to identify a better person. Now, in a meeting like this, we can easily suggest that people has to vote for good people. But that person is the greatest one to me, not merely good, greatest. And how to know who is good one to vote, and whether can we go for intellectual democracy. Majority people never liked it because intellectuals constitute a small group. Denying others right to vote cannot be called democracy. But who can be the voters is the most puzzling thing to understand. And without knowing all this, for all these 75 years, we have been getting on with democracy without having a clear idea about the fundamental things. And another important thing in the form of democracy we have adopted in our constitution is parliamentary form of democracy. And we went for bicameral parliament, 2 houses of parliament. And my idea on this is the present composition is totally bad. Rajya Sabha and Lok Sabha, how the people are elected to that, I do not believe in. And I feel that at least in the Rajya Sabha, because these two are lawmaking bodies, they go for discussion, deliberation, but the important thing is lawmaking. And if you search even with a big torch, you do not find not even 10 lawmakers who are eligible to make law. And one way we call it a lawmaking body, you do not find any lawmakers in that having qualification to make a law. And some officers make law, and in 99% cases, 99% of acts and all that, without any discussion. If the legislation has some political importance, that may be debated. Most of the legislations, without any debate, are being passed in the parliament. Now, in this background, what I feel is, at least in the Rajya Sabha, not the elected people and all that, judges, advocates, and lawyers, law professors that have background of law, should be there in the Rajya Sabha. Then only a better law can be made. And if lawmaking bodies do not have people with law background, it would be horrible. We cannot call them as legislative bodies. And another important thing relating to our parliament is, ours is a mighty nation. Now, the largest one in the world. We have exceeded even China in population. But if you see the number of legislators, parliament members and others, Britain is a small country. We all know that. But if you look into the strength of legislators there, in House of Lords, 758 people. And in House of Commons, 650. 758 and 650 is the strength. But our parliament members, you know, a mighty nation, but relatively very small comparing to Britain. Now, what should be the number of legislators in these houses? Should it be increased? And if it is increased, cost of legislation may increase,
But whether it serves any purpose, how Britain went for such a big house, being a small nation, and being a very big nation, how we went for such strength. And we have to understand all these things, whether the strength of the parliament should be increased. And another thing is separation of powers, which is a very, very important thing under the constitution. And whether there is real separation of powers in our constitution. And you all know we have three branches: legislature, executive and judiciary. And legislature and executive is almost the same in our country. And with this, some people became super beings. Now, for the past more than 40 years, I have been observing the politics. With every passing election, for every 5 years, these legislators are becoming more and more big, more and more strong. All of you may be knowing, if you observe the position of MLA some 25 years ago or 40 years ago, if you observe the position of MLA now, they are more than gods. Everything in the society is in the hands of legislators, MLAs and probably MPs. And if people became so strong, they become only tyrants. We cannot call it democracy. In democracy, there should be checks and balances. And the relation between the parliament and the executive should be separated in our country. So, judiciary is totally separate, but parliament, legislature and executive is one in our country. For that, what I feel is, ministers should be drawn not from the houses, they should be drawn from outside. The Prime Minister must have the liberty of engaging the people he or she likes. They need not be the legislators. And if it is so, I feel that there shall be separation of these three bodies, separation of powers, and people may be more happy. Otherwise, the commoners cannot face these mighty people in future. And elections they manage, everything, every institution. Nowadays, you know, from sand to everything is in the hands of these legislators. They became so strong, and even courts cannot regulate them in future if they go on growing like this. So for that, I feel there should be total separation between the legislature and the executive. And in such a case, even accountability would be more. And nowadays, whatever the minister does is approved by the legislature. Whatever legislation they want to have, they can have, because they are totally related. And if they are separate, then there should be more checks and balances, and so that democracy will flourish in this country. And another important thing is the independence of judiciary. And judiciary can be independent in our country when there is a coalition government. If you observe since 1975, if single party is in power, judicial independence is doubted. And if there is a weak government like P.V. Narasimha Rao or Manmohan Singh or something like that, then judiciary can be independent. That is the state of affairs. And it cannot be like that. Judiciary should be totally independent. And one of the major issues relating to independence of judiciary is the appointment of judges. You all may have some idea. And at this stage, if judges are to be appointed by the political heads, the judiciary also will be just like President's office, Governor's office and other offices. And in the past 15 years, if you observe the office of the President, what is the thing? Can we expect anything from the President? I'm sorry to say, but I feel I have the liberty to say, the type of people that are selected as the presidents. Some of the presidents' names I never heard. I have been active in reading newspapers and all that. Some of these presidents' names I never heard before they became the president. And prime ministers like a puppet-like president. And what is all this? A true politician has to strengthen the institutions, but they consider themselves as the greatest
but they have been destroying every institution. If institutions are killed, individuals become more powerful, and democracy loses its meaning. So for that, regarding judicial appointments, I feel at this stage, center should not have any say. And one may not accept, but in the present situation, judges only can select the judges. There may be one or two problems with that, but the other thing would be disastrous. So for that, collegium system of appointing judges is the better one, at least for the time being. And I feel that constitution should be amended and collegium system should be incorporated in the constitution. And these are some of my ideas on the constitution, on the democracy and the constitution. And the most important thing relating to democracy within our constitution or democracy anywhere in the world is two important things. Every day we feel. One is good leaders are to be elected. Now, what a good leader has to do, how to make good leaders. If good leaders are to be elected, people should be good. But fundamentally, what we have been observing for centuries and centuries is most of the people are not so worthy of electing the good leaders. Now, how to understand these two things and how constitution can be used to make the people good and to see that the good people are elected. This is the most challenging one. And Ambedkar also, in constitutional debates, has said, however good a constitution may be, its implementation depends upon the people that work on it. That matters a lot. And ignoring that, you cannot have a great constitution. You cannot prepare, you cannot draft a great constitution having bad people working on that. But this is the most challenging one, how to make the people good in democracy. Without people being good, we cannot have a good democracy. And very unfortunately in our country, what happened was, our ancestors gave us many institutions, many great things, spiritualism, great family system, many things they gave. But probably as India was never united as a political nation, so only in 1947, during Chandragupta Maurya's period, for a short time, most of India was under one rule. For all these centuries, it was ruled by hundreds and hundreds of kings and emperors. And politically, we were never united. Culturally, religiously, we were united. So for that, we have a great religious culture and all that. But our ancestors did not give us political culture. And we should develop that political culture. And what I feel is, instead of talking the depths of constitution and all that, we have to go to the peripheral matter. We have to tell the people that we should develop a political culture. While voting or while supporting, don't look into the caste, don't look into the religion, don't take money at the time of election. Directly, we have to tell the people, at least a small percentage of people may understand the responsibility towards the governance and all that. And without doing this, so particularly in the past few years, religion and caste have been again playing major role in this country. And we have to propagate among the masses that because of religion, we lost our nation, partition. The reason is only the religion. And again, people are going towards religion. Another disaster, we have to wait. Religion is not all that good. It may again divide the nation. Already it has been dividing the society. It may divide even the nation if we do not propagate the dangers of religion and caste. Caste totally became outdated. None of us have been doing our caste-related jobs, but caste became most prominent. What is the reason for this? Without taking care of these two things, we cannot go for a better society. We cannot go for a better political system. And the problems of these two, the dangers of these two, very unfortunately in our country, with education, these two problems are going. Very sad it is. When many people are innocent, ignorant, caste did not play all that role. It was not destructive. Religion was not destructive. Only a few leaders did all this. But now, along with education, the consciousness of these two has been growing. And we have to de-link education and the caste and the religion.
if you go to any university, the higher place of learning, at the gate itself, main gate, what you find is caste names, caste organizations, caste leaders and all this. And in south and in the north, the religion. And without delinking these two, we cannot establish a great society and a great political system. The fundamental thing that the Constitution has to propagate is making good people in the society. Ignoring that, we cannot have a better Constitution, better governance and better democracy. And as I told you, instead of going into the depths of the Constitution, it is better going to the people and tell them about the dangers of all these things. Then only a better society, a better electorate can be created so that better leaders can be elected. Okay, thank you very much for giving me this opportunity. Thank you. మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సుధాకర్ బాబు గారి ప్రసంగంలో ప్రారంభం చాలా సంతోషకరంగా ఉంది. చాలా అద్భుతమైన ప్రసంగం. ప్రజాస్వామ్యం పునాదులు రాజ్యాంగానికి ఏ రకంగా రాజ్యాంగం ఏర్పాటు ఏ రకంగా ఉపయోగపడ్డాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది, గతంలో ఫ్రీడమ్ ఫైట్ జరిగినప్పుడు కానీ అప్పుడు మేజర్గా న్యాయవాదులు మేధావులే వాడి దానిలో ప్రజల్ని ముందుకు నడిపించారు. కానీ దురదృష్టం కొద్దీ నేటి 72 సంవత్సరాలు అయిన తర్వాత రాజ్యాంగం రకరకాల మార్పులకి లోనై చాలా దురదృష్టం అనుకోవాలా ఏంటో తెలియదు, కానీ చాలా దీనస్థితిలో మనం ఉండడం దురదృష్టం. ఈ మన ఇలాంటి వేదికలు ఒక అన్ని ప్రదేశాల్లో ఏర్పడ్డాయి. ఇది మనం మన పాలకులకి తెలియజేస్తే చాలా గొప్పగా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, తర్వాత మన చర్చా వేదికకి హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కేజీ శంకర్ గారు రావడం మన అదృష్టం. వారిని కూడా తమ సందేశాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ముఖ్యులకు, వేదిక ముందు ఆసీనులైన వారికి అందరికీ నమస్కారం. నేను ఈ ప్రోగ్రాంలో మాట్లాడడానికి రాలేదు. అయితే నాకు కొద్దిగా అనుమానం ఉండింది, ఏమైనా నన్ను కూడా అడ్రస్ చేయమంటారేమో అని. హరి గారు ఇందాక మీరు కూడా డయస్ మీదకి రావాలి, మాట్లాడాలి అంటే నేను ఒక కండిషన్ పెట్టాను. ముందు ప్రొఫెసర్ గారు మాట్లాడిన తర్వాత ఏమైనా నేను మాట్లాడేది ఉంటే మాట్లాడతానండి అని అన్నా. కారణం ఏంటంటే ప్రొఫెసర్ గారు ఏ సబ్జెక్ట్స్ అయితే మాట్లాడాలనుకుంటున్నారో అదే సబ్జెక్టుల మీద నేను మాట్లాడడం అంటే ఒకటి రిడెండెంట్, రెండోది ఆయన మాట్లాడబోయే ప్రసంగానికి నేను అడ్డం పడినట్టు అవుతుంది. దేర్ఫోర్ నేను ముందు సుధాకర్ గారు, ప్రొఫెసర్ సుధాకర్ గారు మాట్లాడాలని చెప్పి ఆశించాను. సుధాకర్ గారు మాట్లాడారు. నేను 2-3 విషయాలు అనుకున్నాను. మధ్యలో సుధాకర్ గారు సడన్గా నా ఫేవరెట్ సబ్జెక్టు జడ్జిల అపాయింట్మెంట్స్ అది ఎత్తారు. అయితే జడ్జిల అపాయింట్మెంట్ గురించి నేను మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది, అని చేత దాని లోపలికి వెళ్ళను. ఒక్కటే మాట నేను చెప్పగలిగింది ఏంటంటే ఒకే బ్రీఫ్ సెంటెన్స్గా చెప్తాను. జడ్జిల అపాయింట్మెంట్ ఈరోజు జడ్జీలు చేయడం లేదు. హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీల అపాయింట్మెంట్లు ఎగ్జిక్యూటివే చేస్తున్నారు. ఉదాహరణకు ఫ్రాంక్గా చెప్తున్నా, ఉదాహరణకు ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒకేసారి హైకోర్టు జడ్జీలు చేయాలి అంటే నీకెంత నాకెంత, నీవెంతమందిని చేస్తావు నేను ఎంతమందిని చేస్తాను, నీ వాళ్ళు ఎంతమంది నా వాళ్ళు ఎంతమంది, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, గవర్నరు, ప్రెసిడెంటు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కంట్రీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కన్సర్న్ స్టేటు, ఇదే తతంగా నడుస్తుంది. బియాండ్ దట్ ఐ విల్ నాట్ గోయింగ్ టు ది సెలక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్, మన హైకోర్టు జడ్జెస్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్. మా ఫ్రెండ్ ఒక ఆయన పెద్ద మనిషి ఒక ఆయన కామెంట్ చేసేవాడు,
హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు. ఇప్పుడు ఇండియాలో ఏదైనా పోస్టుకు అప్లికేషన్ లేని ఏకైక పోస్ట్ ఏంటంటే హైకోర్టు జడ్జి పోస్టు, సుప్రీంకోర్టు జడ్జి పోస్ట్ అని చెప్పి. ప్రజెంట్లీ అంటే ఒక చిన్న ప్రొఫార్మా ఉంది కానీ అప్లికేషన్ లాంటిది లేదు హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి పోస్టులకు. సో వీ విల్ నాట్ గో ఇన్ టు దట్ సబ్జెక్ట్. ప్రజెంట్గా బర్నింగ్ సబ్జెక్ట్ ఒకటి నేను మీ దగ్గర కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద ఒక 2-3 నాకు తోచిన ఐడియాస్ చెప్పాలని. ది గ్రేట్ గవర్నర్షిప్ ఈరోజు గట్టిగా నలుగుతుంది. నాకు కొన్నాళ్ళు ఐడియా లేదు. పంజాబ్ గవర్నరు కూడా ఇప్పుడు మన ఈ ఇద్దరు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు ప్రవర్తిస్తున్న పద్ధతిలోనే ఆయన ప్రవర్తించాడని, దాని మీద సుప్రీంకోర్టు ఒక ఫైండింగ్ కూడా ఇచ్చిందనేది నాకు ఐడియా లేదు. నేను నిన్న మొన్న పేపర్స్ చూస్తుంటే సుప్రీంకోర్టు ఆ మాట అన్నట్టు పంజాబ్ జడ్జిమెంట్ ఇచ్చాము మేము, ప్లీజ్ రిఫర్ టు దట్ జడ్జిమెంట్ అని అన్నారని చెప్పి చదివిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసాను. ఏమవుతుందంటే ఈ గవర్నర్స్ మన దురదృష్టం, కొన్ని రాజ్యాంగంలో మనకు కొన్ని వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అన్న ధోరణిలో వదిలేశారు. ఒక ఉదాహరణ, ఈ జడ్జిలు వాళ్ళ ట్రాన్స్ఫర్సు ఈ విషయాలు గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇన్ కన్సల్టేషన్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చాలా విషయాల్లో జడ్జిలు ఏమి చేయాలి అనేది జడ్జిలకి కాన్స్టిట్యూషన్లో హైకోర్టు జడ్జి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైకోర్టు జడ్జెస్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్, ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది జ్యుడిషియరీ ఇట్ సెల్ఫ్. దీని మీద డిస్కషన్స్లో ఏమన్నారంటే ఇట్ ఈస్ బెటర్ దట్ వీ షుడ్ లీవ్ ది థింగ్స్ టు ది జడ్జెస్ దెమ్సెల్వ్స్, దే నో హౌ టు గవర్న్ దెమ్సెల్వ్స్ అన్న ఒక ఒపీనియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్పీచెస్లో జరిగింది. కొంతవరకు నిజమేనేమో, కానీ ప్రజెంట్గా ఏం జరుగుతుందంటే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇట్ ఈస్ ఒక స్ట్రాంగ్ వర్డ్స్లో చెప్పాలి అంటే ప్రలోభాలకు పడిపోయింది. దానివల్ల జ్యుడిషియరీలో కూడా ఏమి జరుగుతుంది, ఎంతవరకు వాళ్ళు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వగలుగుతున్నారు అనే దాని మీద డౌట్స్ వస్తున్నాయి. జ్యుడిషియరీయే ఇలా ఉంటే ఇక పాలిటీషియన్స్ గురించి మనం మాట్లాడాల్సిన విషయమే లేదు. గవర్నర్సు మనం కాన్స్టిట్యూషన్ పెట్టిన రోజుల్లో గవర్నర్ వ్యవస్థ ఒక పెద్ద మనుషుల కూటమి, అక్కర్లేదండి వాటి పెద్ద మనుషుల కూటమి లాగా ఒక ఐడియా ఉండింది. ఏదైనా మనకు ఏదైనా ప్రావిజన్స్ ఉంటే గవర్నర్ దగ్గర పెడతారు, గవర్నర్ గారు దాన్ని వెరిఫై చేసి జనరల్గా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే హీ విల్ డిస్కస్ విత్ ది చీఫ్ మినిస్టర్. ఇది మనకు జరగవలసిన జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. అయితే నేను నా దగ్గర కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సాఫ్ట్ కాపీలు ఉన్నాయి కానీ హార్డ్ కాపీ లేరు. ఇందాకే సుధాకర్ బాబు గారిని ఒక రిక్వెస్ట్ చేశా, అయ్యా మీ లైబ్రరీకి ఎప్పుడైనా వచ్చి ఏదైనా కావాలంటే చూసుకుంటారంటే మోస్ట్ వెల్కమ్ బ్రదర్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కమ్ టు మై ఇన్స్టిట్యూట్ అండ్ లుక్ ఎట్ ది లైబ్రరీ అన్నారు. వేరియస్ ఆస్పెక్ట్స్ లైబ్రరీలో మీ దగ్గర కాన్స్టిట్యూంట్ డిబేట్స్ ఉన్నాయా సార్? లేవా? యూనివర్సిటీలో చూసాను, నేను యూనివర్సిటీలో చూసా. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో నేను అంటే ఇలా ఇండెక్స్ కోసం తంటాలు పడుతున్నా. ఈ గవర్నర్షిప్ దాని మీద ఏదైనా డిస్కషన్ అయిందా, అయితే ఏమి డిస్కషన్ అయింది అనేది తెలుసుకోవాలని నా ఉద్దేశం. దట్స్ ది ఓన్లీ ఆస్పెక్ట్ అబౌట్ విచ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అయితే గవర్నర్స్ రూల్స్లో కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హికప్స్ వస్తూ ఉంటాయి. ఆంధ్ర స్టేట్ ఉన్న రోజుల్లో ప్రకాశం పంతులు గారి గురించి మనకందరం, ఆయన చాలా చాలా హాట్ పర్సనాలిటీ, హెడ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ కరెక్ట్గా చెప్పాలంటే. అప్పుడు గవర్నరు నాకు గుర్తు శ్రీ నగేష్ గవర్నర్ నాకు గుర్తు. ఏదైనా ఉంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది అసెంబ్లీ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది గవర్నమెంట్ అనే విషయం గవర్నర్కు చీఫ్ మినిస్టర్ బ్రీఫ్ చేయాలి అనేది ఒక కాన్స్టిట్యూషన్ ప్రావిజనే ఉంది. అయితే ఈయన శ్రీ నగేష్ ఏం చేశాడు, ఒకసారి ప్రకాశం పంతులు గారిని రమ్మనండి అనేదో చెప్పి పంపించాడు. ఆ వార్త భయపడుతూనే ఆ సెక్రటరీ ప్రకాశం పంతులు గారికి చెప్పాడు. హూమ్ డస్ హీ థింక్ హిమ్సెల్ఫ్, టెల్ హిమ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ అన్నాడంటే. ఏం చేస్తారు గవర్నరు? అప్పుడు గవర్నర్కి అర్థమైంది తను మాట్లాడిన ధోరణి కరెక్ట్ కాదని చెప్పి. వెంటనే మళ్ళీ గవర్నర్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు,
మీకు ఎప్పుడు అవకాశం ఉందో చెబితే మీకు అపాయింట్మెంట్ ఇస్తే గవర్నర్ గారు మీ దగ్గరికి వస్తానన్నారు అని చెప్పి పంపించాడు. చెప్పి పంపిస్తే నేను ప్రకాశంగా అభిప్రాయం గవర్నర్ గారు నా దగ్గరికి రావద్దని నేనే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తానని చెప్పి ఆయన అంటే ఈ సార్ట్ ఆఫ్ ఏ ప్రోటోకాల్ ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో అడిగాడు, ఈయన ఏదో చెప్పాడు, అది జరిగిపోయింది. అట్లా అలాంటి డిగ్నిఫైడ్ సిచ్యువేషన్స్లో జరుగుతుండేది. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో నేను గమనించినంతలో మనకు ఫస్ట్ గ్రేట్ గవర్నర్ ఎవరంటే రామలాలు. ఆయన గురించి బహుశా మొన్న రీసెంట్గా ఐ థింక్ రీసెంట్లీ హీ పాస్డ్ అవే, చాలా గొప్పవాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు డిడ్ నాట్ రైజ్ హిజ్ వాయిస్. సబ్సీక్వెంట్లీ ఆమె కుముద్బిన్ జోషి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుకు మండింది. వాట్ ఈస్ దిస్ గవర్నర్షిప్, వీళ్ళేది సెంట్రల్ గవర్నమెంట్కు సిఐడి ఏజెంట్స్ లాగా ఉన్నారు, అసలు గవర్నర్షిప్ అబాలిష్ చేయాలి అని చెప్పి ఎన్టీ రామారావు మొదలుపెట్టాడు ఫస్ట్. సరే ఇది అయిపోయింది. తర్వాత ఐ థింక్ శారదా ముఖర్జీ వచ్చారనుకుంటా, చాలా మర్యాదగా ప్రవర్తించారు. నేను లా సెక్రటరీగా ఉండగా ఇద్దరు గవర్నర్స్ నేను అవసరం వచ్చి మీట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర చెప్పి పంపిస్తే ఒకళ్ళు రంగరాజన్ గారు, రెండోది సూర్జిత్ సింగ్ బర్నాలా. ఇద్దరు చాలా పెద్ద మనుషులు, చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. అఫ్కోర్స్ రంగరాజన్ గారు అసలు ఆయన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫిగర్, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ, బట్ గవర్నర్గా కూడా చాలా పెద్ద మనిషి. ఒకసారి ఆయన నన్ను పిలిపించి 5th షెడ్యూల్ విషయంలో నేను రబ్బర్ స్టాంపునా కాదా ఆయన క్వశ్చన్. అది ఏమి సమాధానం చెబుతానండి నేను? లా సెక్రటరీని పోయి గవర్నర్ దగ్గరికి పోయి మీరు రబ్బర్ స్టాంపేనండి లేదా రబ్బర్ స్టాంప్ కాదండి అని ఏం మాట్లాడేది? వెళ్ళాను, కూర్చోమన్నాడు ఆయన, నాకు తెలీదు. సెకండ్ ఇచ్చాను, కూర్చున్న తర్వాత ఆమె ఏ రబ్బర్ స్టాంప్ సో ఫార్ యాజ్ 5th షెడ్యూల్ ఈజ్ కన్సర్న్ అన్నాడు. నేను అంటున్నాను, ఐ నో ఐఎమ్ ఏ రబ్బర్ స్టాంప్ బట్ సో ఫార్ యాజ్ 5th షెడ్యూల్ ప్లీజ్ టెల్ మీ అన్నాడు. నేను నీళ్ళు నవ్వుతూ అర్థమైంది, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఐఎమ్ ఏ రబ్బర్ స్టాంప్ యాజ్ ఫార్ యాజ్ 5th షెడ్యూల్ ఆల్సో ఈజ్ కన్సర్న్. ఈజ్ దేర్ ఎనీ బుక్ అంటే దాని మీద ముందే చెప్పారు కాబట్టి దాని మీద ఒక పుస్తకం తీసుకెళ్ళాను, పుస్తకం ఇచ్చాను. థ్యాంక్ యూ, దిస్ ఈజ్ ది బుక్ ఐ వాంటెడ్ అన్నాడు. తీసుకున్నాడు ఆయన. బయటికి రాగానే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, మీరు సెకండ్ ఎందుకు ఇచ్చారండి గవర్నర్తో అన్నారు. నాకేం తెలుసండి, గవర్నర్ గారు చేయి చాపితే నేను చేయి చాపకుండా ఉండేదా అన్న. ఆయన రైట్ హ్యాండ్ ఎంత వీక్ రాసి ఆయన రైట్ హ్యాండ్ వీక్ అయిపోయిందట, నాకు తెలియదు, వీక్గానే ఉండింది. ఎవరు సెకండ్ ఇవ్వమండి, నాకు తెలియదండి, నాకెవరు ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, నేను లోపలికి వెళ్ళి ఆయన గవర్నర్ గారు సెకండ్ ఇస్తే నేనట్ట వెనక్కి చేయి అట్లా తీసుకునేది అన్న. సరే పుస్తకం ఇవ్వండి అన్నారు. గవర్నర్ గారికి ఇచ్చానండి అన్న. రెండో పుస్తకం మాకు లేదే అన్న. అదే పుస్తకం అడిగారు, గవర్నర్ గారు తెచ్చారు, ఏమైనా ఉందా అనుకున్నాను, తెచ్చాను, ఆయనకి ఇచ్చానన్న. అదే ఆయన నమిలి మింగేస్తారండి ఆ పుస్తకము, అది మా లైబ్రరీలోకి రాదు, ఈ లోపల ఇంకోటి మాకు అందుకని ఎప్పుడు 2 తెస్తారన్నారు. సర్లేండి, జ్యుడిషియల్ అకాడమీ వాళ్ళు వేసింది, మళ్ళీ పంపిస్తారండి అని వెళ్ళి రెండో పుస్తకం తీసి పంపించాం. అట్లా ఉండేవాళ్ళు గవర్నర్స్. ఇప్పుడు మనకు తమిళనాడు, కేరళలో గవర్నర్స్ ఏం చేస్తానంటే కాన్స్టిట్యూషన్లో ఒక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏ లెజిస్లేషన్ దట్ ఈస్ సబ్మిటెడ్ టు ది గవర్నర్ should be consented or not consented as soon as possible అని దురదృష్టం కొద్దీ ఆ మాటలు వాడారు. అంతే తప్ప వితిన్ 30 days, వితిన్ 20 days అన్న ఇలాంటి మాటలు వాడలే. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్, అసలు అది దగ్గర పెట్టి కూర్చోవడం, సిట్టింగ్ ఓవర్ ది లెజిస్లేషన్ అంటారు, అది లెజిస్లేషన్ మీద కూర్చోవడం, అది ఎంతకో క్లియర్ చేయకపోవడం. ఇప్పుడు తమిళనాడులో ఏమైంది, కేరళలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమో, నాకు అదే పాయింట్ మీదేమో మన వైస్ ఛాన్సలర్ సెలక్షన్ కమిటీ ఛాన్సలర్ చేస్తాడు. ఆ ఛాన్సలరు గవర్నర్ ఛాన్సలర్. ఇప్పుడు అది తీసేసి చీఫ్ మినిస్టర్ ఈజ్ ది ఛాన్సలర్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్, అంటే ఇండివిజువల్ వస్తాయి అని లెజిస్లేషన్స్ చేసి గవర్నర్కి పంపించారు. ఆయన దాన్ని పెట్టి కూర్చున్నాడు. దానిలో ప్రాబ్లం ఏమైందంటే గవర్నర్ గారు సెర్చ్ కమిటీ అని వేస్తాడు, సెలక్షన్ చేశారు. ఆ సెర్చ్ కమిటీ ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆయన మనుషులను వేసి కూర్చున్నాడు. వాళ్ళందరూ గవర్నర్ ఎవరిని చెప్తే వాళ్ళని వీడినే సెలెక్ట్ చేయాలని చెప్తున్నారు. అది తమిళనాడు వాళ్ళ ప్రాబ్లం. కేరళలో కూడా ఇదే జరిగినట్టుంది. వెస్ట్ బెంగాల్లో జరిగింది. వెస్ట్ బెంగాల్లో జరిగిన తర్వాత అప్పుడు ప్రబుద్ధుడు ఆయన ఇలాగే గొడవ చేశాడు, నానా గొడవ అయింది. చివరికి ఐ థింక్ యాజ్ మై రికలెక్షన్ ఇస్ కరెక్ట్, ది ప్రావిజన్ వాజ్ అల్టిమేట్లీ యాక్సెప్టెడ్ అండ్ నౌ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ ది ఛాన్సలర్. అయితే ఆ గవర్నర్ గారు పనిచేశారు కదా, అందుకని ఆయనకు బెనిఫిట్గా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఆయన మన వైస్ ప్రెసిడెంట్. వెస్ట్ బెంగాల్లో ప్రతి చీఫ్ మినిస్టర్ని నానా భ్రష్టు పట్టించాలని ట్రై చేసిన ఆయనకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. దేర్ ఫోర్ ది సేమ్ థింగ్ ది 2 గవర్నర్స్ ఆఫ్ one Kerala and the other is Tamil Nadu,
perhaps they are also hoping that some other fat post will be given to them if they behave like this. అయితే లక్కీలీ సుప్రీంకోర్టు ఈసారి కాస్త దే హ్యావ్ పుట్ దేర్ ఫుట్ డౌన్. ఈ సుప్రీంకోర్టులో కూడా కొన్ని రకరకాల తమాషాలు అవుతున్నాయి. సరే, పాత జడ్జీల గురించి మనకు వద్దు, కానీ లలిత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినప్పుడు దేర్ వర్ లాట్ ఆఫ్ రూమర్స్. అట్ వన్ టైం ఆయన అమిత్ షా కానీ, అమిత్ షాకు కావలసిన వాళ్ళు కానీ, అమిత్ షాతో పాటు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి కానీ లోయా జడ్జి లోయా కేసులో ఆయన హీ ఆర్గ్యూడ్ ది కేసు యాజ్ అన్ అడ్వకేట్. అంచేత అబో ఆయన లలిత్ ఆయన ఆర్ఎస్ఎస్ మ్యాను, ఏమి చెప్పినా వాళ్ళ మాటే వింటాడు అన్న ధోరణిలో వాళ్ళు చాలా ఒక వర్గం వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. లలిత్ గారు ఆయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత హీ యాక్టెడ్, యాజ్ ఫార్ ఎస్ ఐ అండర్స్టాండ్, హీ యాక్టెడ్ వెరీ ఇండిపెండెంట్లీ. హీ యాక్టెడ్ ఒక సుప్రీంకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు తప్ప ఒక పర్టికులర్ గ్రూపుకు లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, సెంటర్ అవ్వచ్చు, ఏ గ్రూపుకు అనుకూలంగా అలా ప్రవర్తించలేదు ఆయన. సక్సీడెడ్ బై ది ప్రజెంట్ చీఫ్ జస్టిస్. ఈయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత అఫ్కోర్స్ హీ ఈజ్ ది సన్ ఆఫ్ one chief justice who worked for 7 years, who had the great credit of saying that during emergency, even if people are killed by police, nobody can do anything, habeas corpus case అని ఆయన జడ్జిమెంట్ చెప్పాడు ఆ రోజుల్లో. బట్ ఈ చంద్రచూడ్ గారు, ఈ ప్రజెంట్ చీఫ్ జస్టిస్, ఈయన తన మర్యాదను దాటకుండా, అయితే దీని మీద ఒక ఫ్రెండ్ నా దగ్గర జోకేశాడు, తెలిసిన ఆయన, ఏమంటే ఏమిటి చంద్రచూడ్ సంగతి ఏమిటి, అప్పటికి చీఫ్ అవ్వలే, వన్ ఆఫ్ ది జడ్జెస్. చంద్రచూడ్ ఆనెస్టేనయ్యా, కానీ గోడ మీద పిల్లి అన్నాడు నాతో. అంటే ఏమిటండి అంటేను డిప్లొమాటిక్గా పోతాడు అని చెప్పి. ఈయన సోఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్, యాజ్ ఐ రీడ్ సెవరల్ జడ్జిమెంట్స్ అండ్ సెవరల్ సిచ్యువేషన్స్, అండ్ డిప్లొమాటిక్గానే ప్రవర్తిస్తున్నాడు. సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జెస్ కొన్నిసార్లు డిప్లొమాటిక్గా ఉండక తప్పదు. బట్ అట్ ది సేమ్ టైం హీ స్టికింగ్ టు లా. ఆ లాలో కూడాను సర్టన్ ఇన్నోవేటివ్ మెథడ్స్ డెఫినెట్లీ కనిపెడుతున్నాడు. వన్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ మెథడ్స్ ఈజ్ దిస్ గవర్నర్షిప్. ఈ గవర్నర్షిప్లో మొన్న ఒక కామెంట్ చేశాడు, బెంచ్ మీద కూర్చొని 5 జడ్జెస్ అనుకుంటా. ఏమని కామెంట్ చేశారు, గవర్నరు గవర్నరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఇండెఫినెట్గా పెట్టుకొని ఉండడం కాదు అని ఒక మాట అన్నాడు. అనగానే తమిళనాడు గవర్నర్ భయపడి ఆ మొత్తం 8-10 లెజిస్లేషన్స్ అవి హీ రిటర్న్ టు ది లెజిస్లేషన్ చేస్తే వీళ్ళే చేశారు, మళ్ళీ పాస్ చేసి లెజిస్లేషన్ పంపించారు. రెండోసారి మళ్ళీ కూర్చున్నారు, స్పెషల్ లెజిస్లేషన్ పాస్ చేశారు, మళ్ళీ పంపిస్తే దాని మీద సుప్రీంకోర్టు అదైన తర్వాత 2వ రోజు 3వ రోజు సిట్టింగ్, అప్పుడు ఇది వెళ్ళిపోయాయి. మళ్ళీ ఒకసారి లెజిస్లేషన్ గవర్నర్ రిటర్న్ చేసిన తర్వాత లెజిస్లేచర్ మళ్ళీ అదే లెజిస్లేషన్ పాస్ చేసి పంపిస్తే దానికి కన్సెంట్ ఇచ్చి తీరాలి గవర్నర్ అని ఒక దిస్ ఈజ్ అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఓరల్ టాక్. యాక్చువల్ జడ్జిమెంట్లో ఏమొస్తుందో మనం చూడాలి. ఓరల్గా మటుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు ఏమి రియాక్ట్ అవుతాడో దానికి చూడాలి. నా ఆశ ఏమిటంటే అమెండ్మెంట్ తీసుకురావాలి. దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇది ఎంతసేపు ఓరల్గా చెప్తే అది జడ్జిమెంట్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు మనకు ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ ఒకటి ఉంది ఈ రోజుకు, అది లీగల్గా జరుగుతూనే ఉంది. ఏమిటంటే ఈ పార్టీ స్ప్లిట్ జరిగినప్పుడు ఎవరికి మెజారిటీ ఉంది అని తేల్చుకోవడానికి గవర్నర్ ఇంట్లో కాదు, ఇంకెక్కడో కూర్చొని అదేది గెస్ట్ హౌసుల్లో కాదు, లెజిస్లేషన్ యాక్చువల్ అసెంబ్లీలో దే మస్ట్ సిట్ అండ్ డిసైడ్, ఓటింగ్ తీసుకొని ఎవరికి పవర్ ఉంది ఎవరికి లేదు, మెజారిటీ ఉందా లేదా అని డిసైడ్ చేయాలి అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయిలో 7 జడ్జెస్ జడ్జిమెంట్ అనుకుంటా అది జడ్జిమెంట్ ఉంది. తర్వాత రీసెంట్గా ఈ గొడవలు అదేది మహారాష్ట్రలో గొడవలు అవుతున్నప్పుడు that matter came up before Ramana. If my recollection is correct, Ramana was not the chief justice at that point of time. Whatever it be, it came up before Ramana. అప్పుడేమైంది, ఆ రోజుల్లో పెద్ద జోక్ ఉండేది. భారతదేశంలో 6 గంటలకు సూర్యోదయం అవుతుంది, మహారాష్ట్ర గవర్నర్కి మటుకు ఉదయం 4 సూర్యోదయం అవుతుంది. ఆయన 4 ఏదో సర్క్యులర్ ఇష్యూ చేసి వెంటనే పలానా ప్రభుత్వం వాళ్ళకి రాజ్యం అప్పచెప్పాలని ఏదో చేస్తే వెంటనే ది అదర్ పార్టీ అప్రోచ్డ్ ది సుప్రీం కోర్ట్ వేర్ రమణ వాళ్ళు ఏమడిగారు, ది గవర్నమెంట్ విచ్ వాంటెడ్ టు టేక్ పవర్ 15 రోజులు టైం అడిగారు. రమణ నథింగ్ డూయింగ్, ఇది బల ప్రదర్శన, టుమారో యూ మస్ట్ సిట్ అన్నారు. సో మరుసటి రోజు కూర్చుంటే ఏ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు రాలే పవర్లోకి. సరే,
సబ్సిక్వెంట్ ఇన్సిడెంట్స్ జరిగినవి వేరు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జ్యుడిషియల్ ఆస్పెక్ట్. సెకండ్లీ, నా ఉద్దేశంలో ఏమిటంటే లెజిస్లేషన్ కాన్స్టిట్యూషన్లో ప్రావిజన్ ఎలా ఉండాలంటే గవర్నర్ మస్ట్ గివ్ కన్సెంట్ వితిన్ 30 days. If he does not give consent within 30 days, it is deemed that the consent is given. He may refuse. If he refuses, he must send it back within 30 days, but he must give reasons why he is refusing. Tamil Nadu jarigina, he just returned the bills without giving any reason. 3 ఏళ్ళు పెట్టుకొని ఇట్లా అట్ట కాదు. రిఫ్యూజ్ చేస్తే రిటర్న్ చేస్తున్నప్పుడు యూ మస్ట్ గివ్ రీజన్. కాన్స్టిట్యూషన్లో ఈ ప్రావిజన్ ఉండాలని నేను అంటున్నాను. ఇది అమెండ్మెంట్ 200, ఆర్టికల్ 200లో ఈ అమెండ్మెంట్ రావాలని నేను అంటాను. ఒకటి. రెండోది, ఇఫ్ ది గవర్నర్ ఈజ్ రిజర్వింగ్ ది బిల్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఒక ప్రావిజన్ ఉంది. అప్పుడు కూడా గవర్నర్ మస్ట్ గివ్ రీజన్స్ వై హీ ఈజ్ రిజర్వింగ్ ఇట్ ఫర్ ది ప్రెసిడెంట్. ఒకటి, రిటర్న్ చేస్తున్నా రీజన్స్ ఇవ్వాలి, ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తున్నా రీజన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఈజ్ గోయింగ్ టు గివ్ కన్సెంట్, హీ మస్ట్ గివ్ కన్సెంట్ విత్ ఇన్ 30 days. ఇఫ్ హీ డజంట్ గివ్ కన్సెంట్, డజంట్ రిఫర్ టు ప్రెసిడెంట్, డజంట్ రిటర్న్ ఇట్, ఇట్ ఈస్ డీమ్డ్ దట్ హీ హాజ్ గివెన్ కన్సెంట్. ఈ సిచ్యువేషన్ జరగాలి. రెండో సిచ్యువేషన్ చెప్తున్నా, అసలు గవర్నర్స్ అవసరమా? ఐ డోంట్ నో. నేను ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ వెదర్ ది వెరీ గవర్నర్స్ కాన్సెప్ట్ ఈజ్ రిడెండెంట్. అయితే నేను ఒకటి అనుకున్నాను, గవర్నర్ బదులు చీఫ్ జస్టిస్ని సర్టన్ ఆస్పెక్ట్స్లో గవర్నర్గా ప్రవర్తించవచ్చు కదా. ఒకటి, హీ మస్ట్ అడ్రస్ ది అసెంబ్లీ ఫర్ ఇన్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ బిగినింగ్. డిస్పెన్స్ విత్ ఇట్. You should not ask the Chief Justice to go and speak on behalf of the government. Government is going to do this, government is going to do that. Dispense with change, దానిలో వచ్చిన నష్టం ఏం లేదు. ఎప్పుడు గవర్నర్ రోల్ రియల్గా వస్తుందంటే ఎవరికి మెజారిటీ ఉంది, లేదా ఏ పర్సన్ మిస్బిహేవ్ చేశాడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నర్కు రిఫర్ చేసే సిచ్యువేషను, లేదా వేర్ కన్సెంట్ ఈజ్ టు బి గివెన్ ఫర్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు బీ గ్రాంటెడ్ బై ది గవర్నర్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మటుకే గవర్నర్ రియల్ రోల్ ఉంటుంది. కాబట్టి అలాంటివి దే ఆర్ మోర్ ఆర్ లెస్ లీగల్ మ్యాటర్స్. సో కాబట్టి చీఫ్ జస్టిస్ని పెడితే వెరీ గవర్నర్షిప్ అబాలిష్ చేయొచ్చు. అయితే ఈ గవర్నమెంట్కే కాదు, ఇంతకుముందు చాలా గవర్నమెంట్స్ కూడా జడ్జీల మీద నమ్మకాలు, జడ్జీలు ఆనెస్ట్గా ఉండే రోజుల్లో జడ్జీలు ఇప్పుడు జడ్జీలు పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టి జడ్జీల మీద ఇప్పుడు నమ్మకాలు ఉండొచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు. పాత రోజుల్లో జడ్జీల మీద పెద్ద నమ్మకాలు ఉండేవి కావు. వీడిని గవర్నర్ చేస్తే పెద్ద గొడవ అవుతుందని. కానీ కాన్స్టిట్యూషన్లో ఒక ప్రావిజన్ ఉంది, గవర్నర్ సెలవు పెడితే గవర్నరు ఇఫ్ హీ బికమ్స్ ఇండిస్పోజ్డ్ ఆర్ ది పోస్ట్ ఫాల్స్ వేకెంట్, ది జనరల్ చాయిస్ ఇస్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది స్టేట్ ఆర్ అదర్ గవర్నర్ కూడా పెట్టచ్చు. ఫర్ ఎ లాంగ్ టైం నాకు గుర్తున్నంతలో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం గవర్నర్గా చేసింది హైకోర్టు జడ్జి జస్టిస్ ఓబుల్ రెడ్డి. 1976-70 ఐఎమ్ సారీ, ఓబుల్ రెడ్డి తర్వాత బీజే దివాన్ వేరే స్టేట్ నుంచి మనకు వచ్చిన తర్వాత ఆయన గవర్నర్గా చేశాడు. తర్వాత నుంచి మనకు గవర్నర్ అనేవాడు బయట స్టేట్, మన చీఫ్ జస్టిస్ని గవర్నర్గా పెట్టడంలా. ఒకవేళ గవర్నర్ సెలవులో వెళ్తే వేరే స్టేట్ గవర్నర్ని పెడుతున్నారు, అంతే తప్ప చీఫ్ జస్టిస్ని పెట్టడంలా. పర్హాప్స్ the political executive has no belief or no respect, whatever way you call it, in the institution of the chief justice of the state, doesn't matter. But evarni pettina the limitations prakaram governor act cheste బాగుంటుంది అని. ఒకసారి తమిళనాడు పక్కన పాండిచేరిలో ఈమె బేడి, షీ వాజ్ ది లెఫ్టినెంట్ గవర్నర్. ఒక వీడియో వస్తుంటే వాడు చాలా గొప్పగా పెట్టారు ఆ వీడియో. షీ వాజ్ అడ్రసింగ్ టు ది సర్టన్ గవర్నమెంట్ సర్వెంట్స్, వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ మీరు అటు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు ఎగురుతుండింది ఆమె. గవర్నర్కు, లెఫ్టినెంట్ గవర్నర్కి ఆమెకేంటి సంబంధము? వాడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ మిస్బిహేవ్ చేస్తే యాక్షన్ తీసుకోవాల్సింది చీఫ్ మినిస్టర్, లేదా అక్కడ చీఫ్ సెక్రటరీ ఉంటే ఆ చీఫ్ సెక్రటరీ. ఈమె మీటింగ్ పెట్టి ఈమె మైక్ పట్టుకొని ఈమె మాట్లాడుతుంటే అది చాలా గొప్పగా డిపిక్ట్ చేస్తూ వీడియోలు బయటకు వచ్చాయి. అబ్బాయి అంత యాక్టివ్గా ఉన్నారు ఈ గవర్నర్ అని. ఐ థింక్ దట్ ఇన్స్టిట్యూట్
ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. గవర్నరు ఆయన రంగరాజన్ గారు అన్నట్టు గవర్నర్ ఈజ్ రబ్బర్ స్టాంప్. మొన్న రీసెంట్గా తెలంగాణలో ఆమె కొద్ది చదువుకున్న డాక్టర్, ఆమె ఏదో మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నా ఎవరికి వాట్ డస్ ది చీఫ్ మినిస్టర్ థింక్, ఆమె రబ్బర్ స్టాంప్ అని ఏదో కామెంట్ చేసింది ఆమె. నేను వెంటనే రియాక్ట్ అయ్యి, ఎస్ ఈజ్ ఎ రబ్బర్ స్టాంప్, గవర్నర్ ఈజ్ ఎ రబ్బర్ స్టాంప్, గవర్నర్ ఆట్ టు బి ఎ రబ్బర్ స్టాంప్. ప్రెసిడెంట్ లాగానే గవర్నర్ కూడా మోర్ ఏ టైట్యులర్ హెడ్. సర్టన్ వెరీ లిమిటెడ్ రేర్ అకేషన్స్లో గవర్నర్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఆర్ ది president has a role to play. Otherwise, governor or president are mere titular heads. ఇది దానిలో ఏం చేశారు, 42nd అమెండ్మెంట్లో ఏం చేశారంటే, సో ఫార్ as సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్, ప్రెసిడెంట్ ఈజ్ ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ది ప్రెసిడెంట్ షల్ యాక్ట్ అకార్డింగ్లీ అని పెట్టారు. అంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ దాని ప్రకారం పాటించి తీరాలి అని పెట్టారు. స్టేట్ గవర్నమెంట్లో అన్ఫార్చునేట్గా ఎందుకు చేశారో మరి నాకు తెలీదు. ఆ 42nd అమెండ్మెంట్లోనే స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ షుడ్ బి ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారే తప్ప షల్ ది గవర్నర్ షల్ యాక్ట్ అకార్డింగ్లీ అన్నమాట రాయలేదు. దట్ ఈస్ పర్హాప్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై ది గవర్నర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. సమ్ గవర్నర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. బట్ యూనిఫామ్గా చూడండి, ప్రజెంట్ కండిషన్స్లో ఇండియాలో ఏం జరుగుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రెజీముకు అగెన్స్ట్గా ఉన్న స్టేట్స్లో గవర్నర్స్ ఆర్ క్రియేటింగ్ హ్యావక్. ఐ థింక్ దట్ ఈస్ నాట్ వాట్ డెమోక్రసీ ఈజ్. దట్ షుడ్ నాట్ బి ఏ డెమోక్రటిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కాన్స్టిట్యూషనల్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ పొలిటికల్లీ, కాన్స్టిట్యూషనల్లీ దట్ ఈస్ నాట్ వాట్ డెమోక్రసీ ఈజ్. ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ డెమోక్రసీ గురించి ఎవరు మన ఈయన చర్చిలు డెమోక్రసీ ఈజ్ ది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అన్నాడని చర్చిలు అన్నాడని చెప్పారు. ఐ డు నాట్ నో వెదర్ చర్చిల్ సెడ్ ఇట్ ఆర్ నాట్. అది దిస్ ఈస్ పర్హాప్స్ ఏ కమ్యూనిస్ట్ అవుట్లుక్, నాట్ ఏ లిబరల్ అవుట్లుక్. కమ్యూనిస్టులు డెమోక్రసీ అంటే డిక్టేటర్షిప్, అది డెమోక్రసీ ఏం కాదు అనే కామెంట్ ఉంది. మరి చర్చిలో ఆ మాట అన్నాడని నాకు తెలియదు, అనుండొచ్చు. చర్చిలో ఆయన ఒక ఫినామినా. బట్ వాట్ ఎవర్ ఇట్ బి, మనకు ఊహలో మనకు తెలిసిన మనం అనుకునే డెమోక్రసీ మటుకు ఇది కాదు, ఇలా కాదు, కాన్స్టిట్యూషన్ రన్ చేయవలసిందని నా ఉద్దేశం. ఐ హ్యావ్ సజెస్టెడ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. థ్యాంక్ యూ సార్. మరి ఈనాడు ఈ సమావేశంలో చాలామంది పెద్దలు వచ్చారు. ట్రేడ్ యూనియన్ నాయకులు రాధాకృష్ణ గారు, అలాగే సురేష్ గారు, మరి సీనియర్ న్యాయవాది భావిరెడ్డి హర్నాథ్ బాబు గారు, మరి మన కిలారి రాజన్ బాబు గారు, జొన్నలగడ్డ రామారావు గారు, ఇంకా సీనియర్ ఆడిటర్ సురేష్ గారు, మన మల్లికార్జునరావు గారు అందరూ వచ్చారు. మీరందరూ సంస్థ రాజ్యాంగ చైతన్యంలో భాగంగా మరి ఎట్లా సంస్థ కార్యక్రమాలు రన్ చేయాలి, మరి ఒక రెండు నిమిషాలు మీరు అభిప్రాయం చెప్తే బాగుంటుంది. ముందుగా మా కిలారి రాజన్ బాబు గారిని వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ రాజ్యాంగం మీద థియరీగా, ప్రాక్టికల్గా శంకర్ గారు కానీ, సుధాకర్ బాబు గారు కానీ బాగా వివరించారు. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. రాజ్యాంగంలో ఏముంది, చట్టాల్లో ఏముంది, ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వాలు ఏయన్నా రావచ్చు, ఏయన్నా పోవచ్చు, అది కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రభుత్వంలో ఇలా ఉంది, వచ్చే ప్రభుత్వం రాగానే అంతా చట్టాలు, రాజ్యాంగం అంతా సవరింపబడుద్ది అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా కూడా సబ్స్టిట్యూట్ గవర్నమెంట్లే కానీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్లు వచ్చే అవకాశం లేదు. అందువల్ల అసలు చట్టాల్లో లోపాలేంటి, రాజ్యాంగంలో లోపాలేంటి. అసలు రాజ్యాంగం రాసినప్పుడు ఈ రాజకీయవాదుల పోకడలు కానీ, ప్రజాస్వామ్యవాదుల పోకడలు కానీ గమనించారా? ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది, ముఖ్యంగా సమాజంలో సామాన్య మానవుడికి ఏ ఇబ్బంది పడుతుంది? ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా ఒక కేసు పెట్టినప్పుడు, కావాలని కేసు పెట్టినప్పుడు చట్ట పరిధిలో వచ్చిన తర్వాత కేసు కొట్టేస్తారు. కేసు కొట్టేసినప్పుడు సంవత్సరం 6 నెలల్లో జైలు చేస్తున్నారు. అది జ్యుడిషియల్ రిమాండ్ అంటున్నారు. సామాన్య మానవుడికి జ్యుడిషియల్ రిమాండ్కి, కన్విక్షన్ రిమాండ్కి తేడా ఏం తెలుస్తుంది? అయినా ఇబ్బంది ఏదైనా ఒకటే కదా. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఏమైనా పనులు చేయించుకుంటున్నారా? మన పనులు, మన డ్యూటీస్ ఏమైనా జరుగుతున్నాయా?
ఏదైనా ఒకటి సామాన్య మానవుడికి జ్యుడిషియల్ రిమాండ్ అయినా కానీ కన్విక్షన్ రిమాండ్ అయినా కానీ ఏం పట్టదు. వాళ్ళ భాష లేదంతండి, అనవసరంగా కేసు పెట్టి జ్యుడిషియల్ రిమాండ్లో అప్పుడు మనం చూస్తాం నా కోడికత్తి కేసులో 5 సంవత్సరాల నుంచి పాపం ఆయన ఉన్నాడు. అసలు శిక్ష పడ్డ ఆ సెక్షన్లకు శిక్ష పడుద్దో లేదో తెలియదు. మరి చట్టాలు మరి రాజ్యాంగంగానే అక్కడ ఏంటి అని చెబుతుంది. మరి దాని సత్వర పరిష్కారం లేదా? ఎవరైనా కానీ భవిష్యత్తులో కూడా మరి పోలీసు అధికారి కేసు పెట్టినప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ గారు ఆ సెక్షన్లు బట్టే చూస్తున్నారు, కానీ కేసు బేసిక్ పోయి ఏమైనా కేసు చూస్తున్నారా? మరి జ్యుడిషియల్ రిమాండ్ అయినప్పుడు అది ఏమైనా ఉందా? లేకపోతే తప్పుడుగా పెట్టినప్పుడు వాళ్ళకి ఏమైనా శిక్ష వేసే పద్ధతి మరి చట్టాల్లో కానీ రాజ్యాంగంలో కానీ ఉందా? దానికి ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా? ఆ రకంగా కూడా ఆలోచించాలి. ఏ గవర్నమెంట్ రాని, గవర్నమెంట్ మారంగానే వండర్స్ జరగవు. ఏ గవర్నమెంట్ వచ్చినా సబ్సిడీ గవర్నమెంట్లే. తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా కార్యకర్తలు కానీ ఇంతకన్నా ఎక్కువ చేయాలని కోరుకుంటాం సహజం. వాళ్ళు ఏం చేశారు కూడా మనం ఎందుకు చేయాలంటారు. రేపు ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళు ఏమైనా చేయాలన్నా కూడా కార్యకర్తలు చేయనీరు. సిస్టంలోనే మార్పు రావాలి. అటు చట్టాల్లో కానీ రాజ్యాంగంలో కానీ ప్రజెంట్ సమాజంలో అట్లా ఉంది. తర్వాత ఆఫీసర్ ఏది చేసినా కూడా సదుద్దేశం చేసినట్టు గుడ్ ఫెయిత్ క్లాజేనా? దురుద్దేశంతో చేసినట్టు ఏం లేదా? దురుద్దేశం చేసిన ఆఫీసర్కి ఏమైనా శిక్షలు ఉన్నాయా? మరి ఆ రకంగా సొసైటీలో ప్రస్తుత సమాజంలో ప్రస్తుత అవసరమైన వాటి మీద చర్చ జరిగి వాటికి చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ మార్పులు చేస్తే వాటి మీద విస్తృతంగా చర్చ జరిగితే మంచి సలహాలు సూచనలు వస్తాయని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. హైకోర్టు సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు గారు వచ్చున్నారు. వారికి స్వాగతం. వారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభకు పెద్దలు ఆనరబుల్ జస్టిస్ శంకర్ గారు, సుధాకర్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, టాపిక్ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య పునాదులు. మనకి ప్రవేశికలోనే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ ఏ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే డెమోక్రసీని మేము ఫ్లరిష్ చేస్తామని చెప్పేసి మనందరం ప్రమాణం చేసాం మన రాజ్యాంగం. కానీ ఈ ప్రమాణానికి అనుగుణంగా మనం ఎంతమంది పనిచేస్తున్నాం అనేటువంటిది ఒక ప్రశ్న, మనతో సహా నాతో సహా. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఈరోజు ఏ విధంగా పరిడబెడుతుందనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు సీజ్ చేయబట్టి ఎంత మందు బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి, ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు అనేటువంటిది. మరి భారత రాజ్యాంగంలో మనం మన రాజ్యాంగాన్ని ఈ రోజున రాయడం కంప్లీట్ చేసుకొని అమలు చేసుకోవడానికి ఒక డేట్ని రాజ్యాంగ సభ ఆమోదించి మనకు సమర్పించినప్పుడు ప్రజలందరి మీద ఒక గురుతర బాధ్యత పెట్టింది రాజ్యాంగం. మనం యూట్యూబ్లో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్ని 10 ఎపిసోడ్స్లో సంవిధానాన్ని పెట్టారు. రాజ్యసభ టీవీ దాన్ని శ్యామ్ బెనగల్ ఆధ్వర్యంలో డైరెక్ట్ చేశారు. మన రాజ్యాంగ రచనా కమిటీలో ఏ విధమైనటువంటి డెలిబరేషన్ జరిగినది వాటిని గ్రంథస్థం కూడా చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు రాజ్యాంగం తెలియని వాళ్ళు ఒక 50-60% మంది ఉన్నారు దేశంలో. ఇది అందరం ఆమోదించవలసిందే. ఎందుకని ఇది ఎక్కడా నేర్పట్లేదు రాజ్యాంగం. ఎవరో పొలిటికల్ సైన్స్ లా చదువుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాజ్యాంగం అంటే ఇది వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి, ప్రతి వ్యక్తికి రాజ్యాంగం తెలియాలి. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే రూల్ ఆఫ్ లా. ఈ రాజ్యాంగం యొక్క పునాదులు, ప్రజాస్వామ్య పునాదులు, ఈ పరిపాలన ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టబద్ధంగా పరిపాలించమని దిశానిర్దేశం చేస్తుంది. ఇంతకుముందే రాజన్ బాబు గారు చెప్పినట్లు ఎవరు వచ్చినా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవరు వచ్చినా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని వాళ్ళ పార్టీ కార్యకర్తలకి బెనిఫిట్ చేసుకోవటం, పథకాలు ఏమంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి పథకాలు ఇవ్వటం, ప్రజలందరినీ సాపేక్షంగా సమానత్వంతో చూడాలనేటువంటి వైస్ కాన్సెప్ట్ని పాలకవర్గంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మర్చిపోతారు. భారతదేశంలో ప్రధానమైనటువంటి లోపం ఇది. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ మన బిడ్డలే, మనం అందరినీ సమానంగా చూడాలనేటువంటి మేము చాలా కేసులు చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ మారగానే ఈ రేషన్ షాప్ డీలర్స్ని
లేకపోతే ఏదైతే ఈ అపాయింట్ చేసేటువంటి ఉన్నాయో అన్నీ మార్చేస్తారు, ఇంక్లూడింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళందరూ మార్చేస్తారు ఒకేసారి. ఏంది దుర్మార్గం? ఎవరైనా రానివ్వండి, మీరు విజన్ తోటి పరిపాలన చేయాలి కదా. ఈ విజన్ లేకపోవడానికి కారణం ఏంటంటే విజన్ ఉన్న పాలకుల్ని మనం ఎన్నుకోకపోవడం. విజన్ ఉన్న పాలకుల్ని ఎన్నుకోవాలంటే ఏం చేయాలంటే ప్రజలందరూ రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియాలి. తెలియట్లేదు. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగం గురించి ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప అంశం. ఎందుకని మెయిన్ కావాల్సింది ఇది. ఇప్పుడు రోజు టెంపుల్స్లో, చర్చిల్లో, లేకపోతే మసీదుల్లో ప్రవచనాలు బోధిస్తున్నారు చక్కగా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. వాటిని ఆచరణ కోసం మనకి ఇచ్చిన డాక్యుమెంట్ రాజ్యాంగం గురించి ఎక్కడ ప్రవచించరు, ఏ వేదికల్లోనూ ప్రవచించరు. కానీ మనం కనీసం ఒక వేదిక పెట్టుకొని రాజ్యాంగం గురించి డిస్కస్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం రైజ్ చేసుకోవడం అనేది చాలా గొప్ప అంశం, హైలీ అప్రిషియేట్. అందుకని మనం ఒకటేంటంటే విద్యాలయాల దగ్గర నుంచి ప్రాథమిక స్థాయిలో రాజ్యాంగం ఏం అవుతుందనేటువంటి కాన్సెప్ట్ని ప్రతి స్టూడెంట్లోనూ చెప్పాలి. అలాగనే ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం రోజు మనం ప్రమాణం చేసుకుంటున్నాం, ఏది మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని. ఇది అనునిత్యం ప్రతి పౌరుడిలోనూ ఉండాల్సినటువంటి చైతన్యం, ఇది మిస్ అవుతుంది. అందుకనే వ్యక్తుల పరిపాలనని మనం చూస్తున్నాం, వ్యవస్థ పరిపాలన మనకు కావాలి. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, మోడీనో వ్యక్తుల పరిపాలన మనం వాళ్ళని వ్యక్తులుగా ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా కావచ్చు, కానీ వాళ్ళ వ్యవస్థలో పనిచేస్తున్నారు. అంటే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలండి. కానీ ఇది మిస్ అవుతుంది. ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ కానీ, గవర్నర్ వ్యవస్థ కానీ, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఫ్లరిష్ చేయడం కోసం, డెమోక్రసీని బ్యాలెన్స్ చేయడం కోసం ఉన్నటువంటి వ్యవస్థలు. అవి జడ్జీలు కావచ్చు, పొలిటికల్ ఈ లెజిస్లేటివ్ పోస్టులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఇంకేదైనా పదవులు కావచ్చు, గవర్నర్ పదవులు కావచ్చు. వీళ్ళందరూ ఎక్కడ మిస్ అవుతుంది? మనం వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది జస్టిస్ శంకర్ గారు చెప్పినట్టు మంచి గవర్నర్లు, మంచి వ్యవస్థ బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కానీ రాను రాను సమాజంలో ఇంత అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ వస్తున్నటువంటి సందర్భంలో కూడా మనం ఈ అంశాలను మిస్ అవుతున్నాం. చట్టం ప్రకారం మనం నడుచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ను మనం మిస్ అవుతున్నాం. రాజ్యాంగం మన కొలమానం అనేటువంటి కాన్సెప్ట్ను మనం మిస్ అవుతాం. దీనివల్లనే ఈ ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ సమాజంలో ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తిలో రాజ్యాంగ స్ఫూర్తిని నింపాలి అనేటువంటిది మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా కొన్ని వందల డిబేట్స్, అనేకమైనటువంటి సెమినార్స్, ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు చాలా డిబేట్స్ని మేము చేస్తాం. అందుకని వ్యక్తుల స్థాయిలో, వ్యవస్థ స్థాయిలో, ఆర్గనైజేషన్ స్థాయిలో రాజ్యాంగం గురించి చర్చ జరగాలి. ప్రతి మీటింగ్లో రాజ్యాంగం గురించి చర్చ జరగాలి. ఒక్క వార్డన్నా చర్చ జరిగితే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మనల్ని పరిపాలించేది, మనల్ని గైడ్ చేసేది రాజకీయవేత్తలు, అంటే అధికారంలో ఉన్నాడు లేదా ప్రతిపక్షంలో ఉన్నాడు. వాళ్ళు ఈ జనవరి 26కి, ఆగస్టు 15కి రాజ్యాంగ దినోత్సవానికి తప్ప మిగతా ఎప్పుడూ వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడారే ఒక్క సందర్భంలో చెప్పమనండి, మాట్లాడరు. ఎందుకని? ప్రజలు ఆ స్థాయిలో చైతన్యం అయితే వాళ్ళు అక్కడ ఉండరు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాలంటే ఏంటంటే మొక్కుబడిగా ఈ 3 రోజులు రాజ్యాంగ దినోత్సవం, ఆగస్టు 15, జనవరి 26కి రాజ్యాంగం గురించి చెబుతారు. అంబేద్కర్ గారిని ప్రైజ్ చేస్తారు, లేదా రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రైజ్ చేస్తారు. మిగతా రోజులు అసలు రాజ్యాంగం గుర్తుండదు. ఉంటే అనుక్షణం నువ్వు రాజ్యాంగానికి అనుగుణంగా, టచ్ స్టోన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా, చట్టానికి. కోర్టు తీర్పులు అంటేనే లెక్కలేని పరిస్థితికి వచ్చేసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా కొన్ని వేల కేసులు మేమే గవర్నమెంట్ మీద వేయాల్సి వస్తుంది. అసలు గవర్నమెంట్ మీద మనం కేసులు ఎందుకు వేయాలి? రూల్ వైలేట్ అవుతుంది కాబట్టి, లా వైలేట్ అవుతుంది కాబట్టి మనం కేసులు వేస్తాం. కంటెంప్ట్ కేసులు కొన్ని వేల కేసులు ఫైల్ అవుతున్నాయి. మరి గవర్నమెంటు ఒక వ్యవస్థ ద్వారా, రాజ్యాంగం ద్వారా నడిచేటువంటి ప్రభుత్వానికి ఆ విజన్ లేకపోతే మనం ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి మరి? కాబట్టి రాజ్యాంగ వ్యవస్థల్లో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఈరోజు ధనస్వామ్యం నడుస్తూ ఉంది. డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎదుగు. నా బొట్టువాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు బర్రె లెక్క చూస్తున్నాం మనం ఉదాహరణ తెలంగాణలో. ఎవరికొకరికి ఇంట్రెస్ట్ ఉంది, కింది స్థాయి నుంచి వచ్చినప్పుడు పోటీ చేయాలి. ఎట్ట పోటీ చేస్తాడు అసలు? కొన్ని కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలవు నువ్వు? నీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టడు. వాడు ఒక్కరోజు కూడా ప్రజాసేవ చేయడు. చేసిన సేవ ఏదైనా ఉందంటే ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్, అది సీట్ కోసం, పోస్ట్ కోసం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కనీసం కొంతమంది అన్నా మనం డెలిబరేట్ చేసి ఈ వ్యవస్థను మార్చేందుకు
కరెక్ట్గా ట్రూ కాన్షియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం. మనం ఎంతకంటే పెద్దగా ఏం చేయక్కర్లేదు. ట్రూ కాన్షియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇండియన్ సెక్యులర్ సోషల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. దాన్ని సాధించేందుకోసం మనందరం కలిసికట్టుగా ఇలాంటి చర్చా వేదికల ద్వారా, మరిన్ని చర్చా వేదికల ద్వారా, అలాగనే స్టూడెంట్స్కి, ముఖ్యంగా యూత్కి కాన్స్టిట్యూషన్ గురించి మనం వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రాపగేట్ చేసే విధంగా చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ నిర్వాహకులు చేపట్టినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మరి రాజకీయాలకి అతీతంగా ఏ రాజకీయ భావజాలం ఉన్నా అందరూ అంతిమంగా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. రాజ్యాంగం అందరికీ శిరోధార్యం. ప్రజాస్వామ్యానికి రక్షణ రాజ్యాంగమే. రాజ్యాంగమే సమాజానికి వికాసానికి, అందరి హక్కుల పరిరక్షణకి, అందరి అభివృద్ధికి అన్ని రాజ్యాంగమే. కాబట్టి రాజకీయ చర్చలు అనునిత్యంగా జరుగుతున్న రాజ్యాంగ కోణం నుంచి పరిష్కారాలు వెతకాలి అనే లక్ష్యంతో మరి రాజ్యాంగ చర్చా వేదిక నిర్మాణం జరిగింది. మరి నర్రా శ్రీనివాసరావు గారు లాంటి పెద్దల సలహాతోటి దీన్ని గుంటూరులో ఒక ప్రతిష్టాత్మక సంస్థగా ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, రాధాకృష్ణ గారు రేడియో నాయకులు, వారి నుంచి 2 నిమిషాలు మాట్లాడారు. ఈ సభని నిర్వహిస్తున్నటువంటి సిడిఎఫ్ కాన్స్టిట్యూషన్ డిబేట్ ఫోరం వీరికి అభినందనలు తెలియజేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ మౌలిక లక్షణాలని కాపాడుకోవటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, లౌకిక వ్యవస్థను కాపాడుకోవటం, ఇవి మన ముందుకి దూసుకొస్తున్నటువంటి సమస్యలు. ఆనాడు రాజ్యాంగం ఏర్పడినప్పుడు దాని నేపథ్యం వేరుగా ఉండేది. ఆనాటి ప్రజల ఆకాంక్షలు, ప్రజల సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం నుండి ఆవిర్భవించినటువంటి భావజాలం, ఇవన్నీ కూడా రాజ్యాంగం రచనలో ప్రతిబింబించాయి. వీటన్నిటిని మించి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1917 ఏర్పడినటువంటి సోవియట్ యూనియన్, సోషలిస్ట్ వ్యవస్థ, అక్కడ ప్రజల యొక్క మనోభావాలు, అక్కడ అమలు జరుగుతున్నటువంటి రాజ్యాంగం, వాటి ప్రభావం కూడా ఇక్కడ రాజ్యాంగ రచన మీద ఎంతో కొంత ప్రభావం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈనాడు జరుగుతున్నటువంటిది కానీ చూసేటైతే బ్రీఫ్గా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడతా ఉంది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని లెక్క చేయటం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది అనుకున్నది ఏమంటే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని అనుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేకుండానే రాజ్యాంగంగా ఉంచుతూనే మౌలిక లక్షణాలు మొత్తాన్ని కూడా మింగేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రాజ్యాంగానికి ఇవాళ గవర్నర్ల వ్యవస్థ చూసేటైతే తమిళనాడులో జరిగింది కానీ, కేరళలో జరిగింది కానీ, పంజాబ్లో జరుగుతుంది కానీ, వీటిని కానీ చూసేటైతే అది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనటువంటిది. 356 వినియోగం కానీ, కొత్త సమస్యలు వస్తున్నాయి. స్పీకర్కి గవర్నర్కి మధ్య వివాదాలు కానీ, పార్లమెంట్కి న్యాయ వ్యవస్థకి మధ్య వస్తున్నటువంటి వివాదాలు కానీ, జడ్జిల నియామకాలు కానీ, ఇందాక చెప్పారు పెద్దలు, ఇవన్నీ చాలా కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటికి కారణం ఏమంటే మౌలికంగా నేను భావిస్తున్నటువంటిది ప్రజల ఆకాంక్షలకి, పాలక వర్గాలకి మధ్య ఆఘాతం ఏర్పడతాం. దీన్ని పూడ్చగలిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజ్యాంగం ఉండాల్సినటువంటిది ఆ విధంగా దాన్ని వినియోగించుకోవటం అనేటువంటిది జరగటం లేదని నేను భావిస్తాను. అందుకని ఇవాళ ఈ చర్చ కూడా జరుగుతున్నటువంటిది దేశవ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటిది చాలా ముందుకు వచ్చింది కాబట్టి జరుగుతూ ఉన్నది. ఈ అన్ని అంశాల మీద ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, దాని మౌలిక లక్షణాలు ఏంటి, దానికి వస్తున్నటువంటి ప్రమాదాలు ఏంటి,
వాటిని రక్షించుకోవటం ఎట్లా అనేటువంటిది ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా, ప్రజలే దీన్ని కాపాడుకోవడానికి వీలుగా వాడిని ప్రజల్ని తయారు చేయడం ద్వారా మాత్రమే మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరిద్దరు ఎవరిని మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళ ప్రధాన వక్త, ప్రధాన ముఖ్య అతిథి దివాకర్ బాబు గారికి ఒక చిన్న శాలువాతో సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. శంకర్ గారు వాళ్ళ మరి ఎంతో అభిమానంతో ఈ చర్చలో పాల్గొని మనందరికీ స్ఫూర్తిదాయకంగా మరి ఎల్ఐసిలో అధికారిగా ఉంటూ ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్న సురేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. పెద్దలందరికీ నమస్కారం. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సిడిఎఫ్కి అభినందనలు, ధన్యవాదాలు. మన వక్తలు ఇంతకుముందు చెప్పినట్లుగా ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీటి మీద పెద్ద ఎత్తున చర్చలు చేయాల్సినటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. ఒకసారి మాజీ రాష్ట్రపతి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, ఒకసారి ఆయన మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ హ్యాస్ నెవర్ ఫెయిల్డ్, వీ ఫెయిల్ ది కాన్స్టిట్యూషన్. ఎంత గొప్ప కాన్స్టిట్యూషన్ మనకందరికి తెలుసు. అందువల్ల ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. ప్రియంబుల్లో ఉన్నటువంటి పదాలు సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ లాంటి పదాలు, ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే రాధాకృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. ఎటువంటి నేపథ్యంలో మన కాన్స్టిట్యూషన్ ఏర్పడిందని. అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి విశ్లేషించి మన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక సామాజిక న్యాయం కానీ, లేకపోతే రాష్ట్రాలతో కొన్నటువంటి సమాఖ్య వ్యవస్థ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, 4 పిల్లర్స్ ఆఫ్ ది డెమోక్రసీ ఏదైతే అనుకుంటామో వీటన్నిటినీ మనం రూపొందించుకోవడంలో ఒక అద్భుతమైన పాత్ర మన జాతీయ యోధులు ఆ రోజు మంచి ప్రయత్నం చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, అంబేద్కర్ కానీ, నెహ్రూ కానీ వీళ్ళందరూ. రెండో అంశం, ఈ 75 ఇయర్స్ అయిన తర్వాత ఈరోజు పరిస్థితులను చూసినట్లయితే there is a complete mismatch between walk and talk. ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఏదైతే రాసుకున్నాం, దాని నుంచి డీవియేట్ అయ్యాం. మనకు తెలుసు పార్లమెంట్ ఈజ్ ది న్యూక్లియస్ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంట్ ఈజ్ న్యూక్లియస్. వ్యవసాయ చట్టాలు చూసిన తర్వాత వ్యవసాయ చట్టాల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాని మీద పీబీటీ ఆచార్య, మీరు పేరు వినే ఉంటారు, పీబీటీ ఆచార్య, ఆయన లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్. ప్రధానమంత్రి ఒకరోజు మార్నింగ్ సడన్గా టీవీలో ప్రత్యక్షమై 3 వ్యవసాయ చట్టాలను నేను రద్దు చేస్తున్నాను, జాతీయ క్షమాపణ చెప్తున్నాను దేశానికి ఎప్పుడు ప్రకటించాడో. ఆ తర్వాత ఆయన ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు, పీబీటీ ఆచార్య ఇన్ హిందూ. ఆయన ఆర్టికల్ హెడ్డింగ్ హిందూ పేపర్లో గో బ్యాక్ టు ది కమిటీస్. పార్లమెంట్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీలు ఏమైపోయినాయి, సెలెక్ట్ కమిటీలు ఏమైపోయినాయి, చర్చలు ఏమైపోయినాయి. రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో మీరు అనేక సార్లు చర్చలు చేసినప్పుడు ఆ చట్టాలు చేసే ముందు ఎందుకు మీరు చర్చించలేదు వాళ్ళతో? ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొస్తారు అసలు దేశంలో? ఆర్టికల్ 123 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక క్లిష్టమైన పరిస్థితి భారతదేశంలో దేశంలో ఏర్పడినప్పుడు, పార్లమెంట్ మీట్ కాలేనప్పుడు అప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఒక డేస్ని ఇమీడియట్గా తీసుకోవాలి, తీసుకునే సమయం లేదు, పార్లమెంట్ సమావేశం కావట్లేదు, అప్పుడు నీడ్ ఫర్ ఆర్డినెన్స్.
కానీ వ్యవసాయ చట్టాల కోసం ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటి? ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్న రైతు సంఘంతో మాట్లాడుకోవడం ఏమిటి? ఎంత పోరాటం చేసినా మేము అమలు చేసి తీరతాం ఈ చట్టాన్ని చెప్పడం ఏంటి? సడన్గా చట్టాన్ని రద్దు చేయడం ఏంటి? వేర్ ఇస్ ది కంటెంట్ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రిన్సిపల్? అలాగే ఎన్నికల కమిషన్ అండ్ టుడే వీ హ్యావ్ ఏ థరో డిబేట్ ఆన్ ది రోల్ ఆఫ్ గవర్నర్స్. కాబట్టి రాజ్యాంగం సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాష్ట్రాల హక్కులు, ఎన్నికల కమిషన్ పాత్ర, న్యాయ వ్యవస్థ పాత్ర. జస్టిస్ ఎన్వి రమణ హీ మేడ్ ఏ స్టేట్మెంట్. ఎన్వి రమణ, ది పొలిటికల్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ హ్యాస్ ఫెయిల్డ్. మీరు పార్లమెంట్లో కూర్చుని చట్టాలు చేస్తే వితౌట్ డిబేట్స్. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎప్పుడు ఫ్లరిష్ అవుతుందంటే బికాస్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, డిబేట్స్ అండ్ వాల్యూస్. ఒక మాట ముగిస్తా. ప్రకాశం పంతులు గారు ఎన్నికలు పోటీ చేస్తూ వెళ్తుంటే కార్లో పెట్రోల్ అయిపోయింది. అపోనెంట్ ఆయనకు ఎదురుగా వస్తున్నట్ట. ప్రకాశం పంతులు గారిని చూసి ఆయన కారు ఆగి, ఏంటి ప్రకాశం గారు అంటే కార్లో పెట్రోల్ అయిపోయింది. అరే మన కార్లో పెట్రోల్ అని కొట్టడం రానట్టు. పొలిటికల్ డీసెన్సీ ఏది, డిబేట్స్ ఏది, వాల్యూస్ ఏది, ఈ ఫిరాయింపులు ఏంటి, రాత్రి గోడ దూకుందని పొద్దున్నే టికెట్ ఇవ్వడం ఏమిటి, అసలు పార్టీ లాయల్టీస్ ఏంటి? లీడర్కి లాయల్టీ కాదు కదా, సిద్ధాంతానికి లాయల్టీ ఉండాలి, ప్రిన్సిపల్కి లాయల్టీ ఉండాలి, కాన్స్టిట్యూషన్ లాయల్టీ ఉండాలి. భగవద్గీత గురించి మన ప్రవచనకర్తలందరూ బాగా చెప్పేస్తున్నారు. నేను మా ఎంప్లాయీని ఒక ఆయన అడిగాను, ఓకే భగవద్గీత మన ఇంట్లో ఉండాలి, అది ఉంటే పవిత్రం, అంతా ఓకే. శ్రీకృష్ణుడు అర్జునుడు మొత్తం చెప్పిన తర్వాత చివరికి ఏం చేయమన్నాడు? అదేవాడు చెప్పట్లా. భగవద్గీత గొప్పది, చాలా అత్యంత పవిత్రమైనది, మన ఇంట్లో ఉండాలి, అసలు భగవద్గీత పుస్తకం లేని ఇల్లు ఉండకూడదు, ఇవన్నీ ఓకే. తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేయమన్నాడు? యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధమే మనం చేయాలి. టు ప్రిజర్వ్ ది ప్రిన్సిపల్స్, టు ప్రిజర్వ్ ది కాన్స్టిట్యూషన్, టు ప్రిజర్వ్ ది డెమోక్రసీ. నాకు తెలిసి 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి వ్యవస్థలు. కమ్యూనిజం కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కమ్యూనిస్ట్ వ్యవస్థలో డెమోక్రసీ ఉండదా ఏంటి? కమ్యూనిస్ట్ వ్యవస్థలో చర్చలు ఉంటాయి. దట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. ప్రజల్ని ఎలా పరిపాలించడం, దట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. బట్ దేర్ ఆర్ 2 systems, డెమోక్రసీ అండ్ ఆటోక్రసీ. బట్ అవర్ డెమోక్రసీ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ అండ్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ఆటోక్రసీ. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. ఒక కుటుంబంలో కూడా ఉండాలి కదా, కుటుంబంలో భార్య భర్త పిల్లలు మాట్లాడుకుంటేనే కదా డెమోక్రసీ. కాబట్టి కుటుంబం నుంచి, ఒక ఆఫీస్ నుంచి, ఒక వ్యవస్థ నుంచి, ఒక దేశమైన, సమాజమైన, జాతి అయినా సరే డెమోక్రసీ అనేది ఈజ్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి చర్చలు అనేది కూడా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాయి, ఆ మనుగడని కాపాడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి డిబేట్స్, మరిన్ని డిబేట్స్, విద్యార్థులు, మెయిన్ విద్యార్థులు ఈరోజు మనకంతా తెలుసు. బట్ యూత్ ఈ రోజున కదలాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రోద్యమం దగ్గర ప్రతి ఉద్యమం సక్సెస్ కావాలంటే మార్పు సమాజంలో రావాలి ఖచ్చితంగా. అన్లెస్ దెర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ది యూత్, దేర్ విల్ నాట్ బి ఎనీ రిజల్ట్. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఏదో కేరళలో ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఇక్కడ సిడిఎఫ్, ఈ సిడిఎఫ్ మరిన్ని డిబేట్స్ పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చివరిగా డాక్టర్ రత్నాకర్ గారు మాట్లాడిన తర్వాత. నా పేరు రత్నాకర్ గారు, రత్నారావు. నేను వెటనరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. నాకు 2 క్వశ్చన్స్. రాజ్యాంగం ప్రకారం మేము పరిపాలిస్తాము అని ఓత్ తీసుకుంటారు, పరిపాలించకపోతే ఏం చేయాలి? ఒక క్వశ్చన్ అది. రెండోది, ఓత్ తీసుకునేటప్పుడు నేను రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తాను అని చెప్తారు. అసలు రాజ్యాంగం తెలుసా వాళ్ళకి? నాకు రాజ్యాంగం తెలుసు అనే వాడు అందులో ఇంటర్వ్యూ చేయలేదు. నాకు రాజ్యాంగం తెలుసు, దాని ప్రకారం నేను పనిచేస్తాను అని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమావేశానికి ఇచ్చేసిన ముఖ్యంగా వాళ్ళ మరి ఆయన విలువైన సమయాన్ని వెచ్చించి సుధాకర్ బాబు గారు మనకి అమూల్యమైన సందేశం ఇచ్చారు. అనేక మరి ఒక ఇంటలెక్చువల్స్ రోల్ ఇన్ పార్లమెంట్ మీద చాలా ఇంపార్టెంట్ విషయం మరి చెప్పారు. వాళ్ళ పార్లమెంట్లో చర్చలు జరగట్లేదు, గుడ్డిగా బిల్స్ దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే అనేక ఇంపార్టెంట్ బిల్స్ కూడా
చర్చ లేకుండానే పాస్ అవుతున్నాయి. ఈ మార్పులు రావాలని మరి మనందరం కోరుకున్నాము. సుధాకర్ బాబు గారు ఈ సమావేశానికి వచ్చేసి మనందరినీ రాజ్యాంగం మీద చైతన్యం కల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి అందరూ సహకారం లభించాలని కోరుతూ థ్యాంక్ యూ.